హలో ఎవ్రీవన్. ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ ఎగ్జామ్కి ఒక్క రోజు గడువు ఉంది. ఈ ఒక్క రోజులో బ్రీఫ్గా మనం రివైజ్ చేయాల్సిన టాపిక్స్ కెమిస్ట్రీలో ఏమున్నాయో ఈ వీడియోలో చెప్తాను. కెమిస్ట్రీ అంటే ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, మెడిసినల్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ ఇవన్నీ కలిపి వస్తాయి. వీటిలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుండి స్టార్ట్ చేద్దాం. బ్రీఫ్గా లిమిట్ టెస్ట్లు ప్రిన్సిపల్లో కెమికల్ ఏంటో గుర్తుంచుకోండి. ఇప్పుడు క్లోరైడ్ లిమిట్ టెస్ట్ అని అనుకోండి, సిల్వర్ నైట్రేట్ వాడతాం. సల్ఫేట్ లిమిట్ టెస్ట్ అనుకోండి, బేరియం క్లోరైడ్ వాడతాం. అదే ఐరన్ అనుకోండి, థయోగ్లైకోలిక్ యాసిడ్ వాడతాం. ఇట్లాగా ఏ కెమికల్ వాడతాం అది గుర్తుంచుకుంటే సరిపోతుంది లిమిట్ టెస్ట్లో. యాక్యురసీ, ప్రెసిషన్, డెఫినేషన్స్ ఏంటి సింపుల్గానే ఉంటాయి. అండ్ దెన్ అసలు ఇంప్యూరిటీ లిమిట్స్ దేనికి వాడతాము, ఏంటి కంట్రోల్ చేయడానికి, ఆ ఇంప్యూరిటీస్ ఎందుకు కంట్రోల్ చేయాలి, ఇలాంటి టాపిక్స్ చూసుకోండి. అండ్ దెన్ వాల్యూమెట్రిక్ కెమిస్ట్రీ ఆర్ అనలిటికల్ కెమిస్ట్రీలో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. బేసికల్గా మనకి టైట్రేషన్స్లో టైప్స్ ఏంటి, అందులో వాడే ఇండికేటర్స్ ఏంటో చదువుకోవాలి. ఇప్పుడు యాసిడ్ బేస్ టైట్రేషన్స్ అనుకోండి, ఫినాఫ్థలిన్, మిథైల్ ఆరెంజ్, మిథైల్ రెడ్ ఇలాంటివి వాడతాం. కాంప్లెక్సోమెట్రిక్ అనుకోండి, ఈడిటిఏ లాంటివి యూజ్ చేసేటప్పుడు మోర్డాంట్, బ్లాక్, ఎరిక్రోమ్ లాంటి ఇండికేటర్స్ వాడతారు. ఆ పర్టికులర్ ఇండికేటర్స్ ఏంటో తెలుసుకోండి. అండ్ ఇంకా పొటెన్షియోమెట్రీ ఇవన్నీ కొంచెం కాంప్లికేటెడ్ టాపిక్స్. అవి ఈ ఒక్క రోజులో చూసుకోవడం కష్టం. బ్రీఫ్గా లిమిట్ టెస్ట్లు, కెమికల్స్ ఏంటో చూడండి, ఇండికేటర్స్ ఏం వాడతాం టైట్రేషన్స్లో చూసుకోండి. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు డిప్లొమా సిలబస్లో ఇనార్గానిక్ ఫార్మస్యూటికల్స్ అని ఒక లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్ తెలుసుకోండి. అంటే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఏజెంట్స్గా వేటిని వాడతారు, అల్యూమినియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, మెగాల్డ్రైట్, ఆ ఎగ్జాంపుల్స్ కావాలి. డెంటిఫ్రైజెస్గా ఏం వాడతారు, మెడికల్ గ్యాసెస్గా వేటిని వాడతారు, టాపికల్ ఏజెంట్స్గా వేటిని వాడతారు, ఆర్ హిమాటనిక్స్గా వేటిని వాడతారు. సింపుల్గానే ఉంటాయి, జస్ట్ నేమ్స్ తెలుసుకోండి చాలు బ్రీఫ్గా. అంటే మీకు అలాంటి క్వశ్చన్ వస్తే డైరెక్ట్ క్వశ్చన్ మీకు హిమాటనిక్స్, ఫెరస్ సల్ఫేట్, ఐరన్ కాంపౌండ్స్ ఆన్సర్ వస్తే ఒక మార్క్ వచ్చేస్తుంది, ఈజీగా ఉంటాయి. ఇవి చెక్ చేసుకోండి. అండ్ దెన్ కమింగ్ టు ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీ ఒక రోజులో మాస్టర్ చేయడం కష్టం, కానీ ఇంపార్టెంట్ విషయాలు ఏం తెలుసుకోవాలంటే ఇప్పుడు ఆల్కేన్స్ ఉన్నాయి, ఆల్కేన్స్, పారాఫిన్స్ అంటే దాని క్యారెక్టరిస్టిక్ రియాక్షన్ ఏంటంటే ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్, అది గుర్తుంచుకోవాలి. అలాంటివి ఆరోమేటిక్ కాంపౌండ్స్ ఉన్నాయి, ఆరోమేటిక్ కాంపౌండ్స్ ఏంటి, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్. ఆర్ కార్బొనైల్ కాంపౌండ్స్ ఉన్నాయి, న్యూక్లియోఫిలిక్ ఎడిషన్, ఇలాంటివి గుర్తుంచుకోండి. ఆ పర్టికులర్ ఫంక్షనల్ గ్రూప్ ఏ రియాక్షన్. సెకండ్, ఆరోమేటిక్ కాంపౌండ్స్లో ఆర్థో డైరెక్టింగ్, మెటా డైరెక్టింగ్, పారాడైరెక్టింగ్, ఈ గ్రూప్స్ ఏంటో బ్రీఫ్గా తెలుసుకోండి. ఏం లేదు, సింపుల్గా రింగ్ని యాక్టివేట్ చేయాలంటే ఎలక్ట్రాన్స్ డొనేట్ చేయాలి. ఆక్సిజన్ పైన లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, నైట్రోజన్ పైన లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. డైరెక్ట్గా ఆక్సిజన్, నైట్రోజన్ అటాచ్ అయ్యి ఉంటే అది రింగ్ని యాక్టివేట్ చేస్తే ఆర్థో, పారా డైరెక్టింగ్ అవుతాయి. రింగ్ నుంచి ఎలక్ట్రాన్స్ తీసుకుంటే డీయాక్టివేటింగ్, మెటా డైరెక్టింగ్ అవుతాయి. ఇలా సింపుల్గా గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇంకా ఆర్గానిక్ కెమిస్ట్రీలో నేమ్డ్ రియాక్షన్స్ అవి ఉన్నాయి, కానీ చాలా తక్కువ అడుగుతున్నారు. ఎక్కడ నేమ్డ్ రియాక్షన్స్ లేవు, అవి చాలా ఎక్కువ ఉంటాయి రియాక్షన్స్. అందుకని అవి కాకుండా ఇవి చూసుకోండి. మెకానిజమ్స్లో SN1, SN2, E1, E2 ఇవి ఇంపార్టెంట్. వీటి నుంచి డెఫినెట్గా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. SN1, SN2 అంటే ఏంటి, డిఫరెన్స్ ఏంటి, E1, E2 డిఫరెన్స్ ఏంటి, ఇవి తెలుసుకోండి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఒక్క రోజులో మనం మరీ చదివే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇవి చూసుకోండి. కమింగ్ టు మెడిసినల్ కెమిస్ట్రీ. మెడిసినల్ కెమిస్ట్రీలో మనకి మేజర్గా ఒక పర్టికులర్ డ్రగ్ ఇచ్చి దాంట్లో ఉండే రింగ్ ఏంటి, ఆర్ హెట్రోసైక్లిక్ యాటమ్స్ ఏంటి, ఫంక్షనల్ గ్రూప్స్ ఏంటి, ఇలాంటివి అడుగుతున్నారు. ఇవి ఐడెంటిఫై చేయడానికి నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేసి పెట్టాను, ఎలా ఐడెంటిఫై చేయాలి, ఏం చేయాలి. యూజువల్గా పేరులోనే ఆ రింగ్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు ఫ్యూరసెమైడ్ ఉంది, ఫ్యూరాన్ అనే హెట్రోసైక్లిక్ రింగ్ ఉంటుంది, ఫ్యూరాన్ ఆక్సిజన్ కంటైనింగ్ రింగ్, అందుకే ఫ్యూరసెమైడ్ అని స్టార్ట్ అయింది. ఎసిటాజోలమైడ్, ట్రయజోల్ రింగ్ ఉంటుంది, అందుకే ఎసిటాజోలమైడ్, అజోల్ అనే వర్డ్ వచ్చింది. అలాగ పేరులోనే వాటికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ రింగ్ ఏంటో పేరుని బట్టి ఐడెంటిఫై చేయగలిగితే ఈజీ అవుతుంది. ఫైనలీ అనలిటికల్ కెమిస్ట్రీలో మనకి మళ్ళీ స్పెక్ట్రోస్కోపీ, క్రోమటోగ్రఫీ ఉన్నాయి. బ్రీఫ్గా యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ అంటే రేంజెస్ ఏంటి, యూవీ విజిబుల్ ఏమవుతుంది, ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ అవుతుంది. ఇన్ఫ్రారెడ్ వల్ల ఏంటి అవుతుంది, వైబ్రేషనల్ స్పెక్ట్రోస్కోపీ, వైబ్రేషన్స్ మాత్రమే చూడగలుగుతాం. ఇట్లాంటివి నేర్చుకోండి. ఎన్ఎంఆర్ ఏంటి, ఎన్ఎంఆర్ ఇస్ అబౌట్ న్యూక్లియస్ ఎలా స్పిన్ అవుతుంది దాని గురించి చెప్పేది ఎన్ఎంఆర్. మాస్ స్పెక్ట్రోస్కోపీ వల్ల ఓవరాల్ కాంపౌండ్ మాస్ తెలుస్తుంది. ఈ బ్రీఫ్ ప్రిన్సిపల్స్ తెలుసుకోండి. మళ్ళీ యూవీ విజిబుల్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే బ్యాథోక్రోమిక్ షిఫ్ట్ ఏంటి, హిప్సోక్రోమిక్ షిఫ్ట్ ఏంటి, హైపోక్రోమిక్ ఏంటి, హైపర్క్రోమిక్ ఏంటి, ఈ షిఫ్ట్స్ బ్రీఫ్గా అర్థం చేసుకోండి. బ్యాథోక్రోమిక్ రెడ్ షిఫ్ట్ అంటారు, అంటే లాంగ్ వేవ్ లెంత్ ఉన్న రేడియేషన్ వైపు అబ్జార్ప్షన్ మూవ్ అయితే అది బ్యాథోక్రోమిక్. హిప్సోక్రోమిక్ బ్లూ షిఫ్ట్ అంటారు, అంటే లెస్ వేవ్ లెంత్ వైపు మూవ్ అవ్వడం బ్లూ షిఫ్ట్ అబ్జార్ప్షన్. అదే అబ్జార్ప్షన్ పెంచితే హైపర్క్రోమిక్, తగ్గిస్తే హైపోక్రోమిక్. అంటే సింపుల్గా అర్థం చేసుకోండి. బీర్ లాంబర్ట్స్ లా ఏంటి, అప్లికేషన్ ఏంటి. బీర్ లాంబర్ట్స్ లా ఏం లేదు, కాన్సన్ట్రేషన్ పెరిగితే అబ్జార్ప్షన్ పెరుగుతుంది, అంతే. సింపుల్గా గుర్తుంచుకోండి. కాన్సన్ట్రేషన్ ఎక్కువైతే అబ్జార్ప్షన్ ఎక్కువ అవుతుంది.
ఆ సెల్ విడ్త్ గురించి కూడా ఉంటుంది. మనం యూజ్ చేసే క్యూవెట్ లెంత్ బట్టి కూడా ఉంటుంది. ఎక్కువ లెంత్ ఉందనుకోండి, ఎక్కువ మాలిక్యూల్స్ ఉంటే ఎక్కువ అబ్జార్ప్షన్ జరుగుతుంది. సింపుల్‌గా అంతే బేర్ లాంబర్ట్స్‌లా. రైట్? క్రోమటోగ్రఫీలో మీరు ప్రిన్సిపల్స్ అంటే పార్టిషన్ క్రోమటోగ్రఫీలో ఏం ప్రిన్సిపల్, థిన్ లేయర్ క్రోమటోగ్రఫీలో ప్రిన్సిపల్ ఏంటి, ఆ ప్రిన్సిపల్స్ తెలుసుకోవాలి. అంటే పార్టిషన్ జరుగుతుంది, అడ్జార్ప్షన్ జరుగుతుంది కాలంలో, ఇలాంటివి తెలుసుకుంటే సరిపోతుంది. జీసీ ఇవన్నీ కొంచెం అడ్వాన్స్డ్ టెక్నిక్స్, గ్యాస్ క్రోమటోగ్రఫీ వీటన్నిటి గురించి కూడా బ్రీఫ్గా హెచ్పిఎల్సి జీసీ గురించి కాలమ్స్, నార్మల్ ఫేజ్, రివర్స్ ఫేజ్ బ్రీఫ్గా చూసుకోండి, సరిపోతుంది. సో ఐ హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్. ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ చెక్ చేసుకుని వెళ్ళండి. ఆల్ ది బెస్ట్.